కంబైన్డ్ స్టడీస్ చేసుకున్నాం. రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా బెంగళూరు బుల్స్ తెలుగు టైటన్స్ మ్యాచ్ అన్నమాట. ఎట్లాంటి మ్యాచ్ ఉంటుంది, ఇట్లా ఏంటంటే పవన్ సరావత్ అండ్ రోహిత్ కుమార్ ఒకవైపు, వాళ్ళకి కార్నర్స్ ఎవరు సురేంద్ర నాయుడు, మోహిత్ చెల్ల. ఇటు సైడ్ మన టీం చూసుకుంటే తెలుగు టైటన్స్ సందీప్ నర్వాల్, సందీప్ దుల్ కార్నర్స్. ఇంకొక విషయం ఏంటంటే రైడింగ్ లో కూడా మనకి. So welcome to Fan Charge Kabaddi, the ultimate fan destination for all the Kabaddi fans. As you all know, Fan Charge is bought by the fans and for the fans. So today we have a special Kabaddi fan who has been contributing for the Kabaddi community for more than 5 years. He holds a multiple roles. He is a creator, he is a fan, he is a interviewer, and his interviews went crazy in recent times in mainly in Telugu Kabaddi community. I want to welcome Sai. People know him as Sai Kabaddi to Fan Charge Kabaddi. Firstly, hi Sai, ఎట్లున్నావు, ఏం సంగతి? అంటే చాలా బాగున్నా. నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ ప్రో కబడ్డీ దగ్గరకు వస్తుంది అంటే సాయి యాక్టివ్ అయిపోతాడు. మనము లాస్ట్ ఇయర్ ప్రో కబడ్డీ వల్ల మనము క్లోజ్ అయినాం. యాజ్ ఎ ఇండివిజువల్స్ మనకు ముందు కూడా తెలియదు, కానీ వాట్ ఐ బిలీవ్ యాజ్ ఎ స్పోర్ట్ ఏం చేస్తుంది అంటే ఒక పర్సన్ ని కనెక్ట్ చేస్తుంది అనేది నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతా. అలా మనం లాస్ట్ ఇయర్ ప్రో కబడ్డీ వల్ల కలిసాం. అండ్ యాజ్ ఎ పర్సనల్స్ వీఆర్ వెరీ క్లోజ్ నౌ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ బాండ్ టు యూ. ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక మాటలో ఉన్నా, ప్రో కబడ్డీ సీజన్ వస్తుందంటే సాయి యాక్టివ్ అవుతాడని చెప్పేసి. ఆ క్రెడిట్ నాది కాదు, నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్ది. ఆ భయంతోనైనా యాక్టివ్ అవుతాను నేను. బేసిక్ ఏంటంటే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రెగ్యులర్గా వీడియోస్ చేయకపోతే అతనికి కామెంట్స్ రావు, అతని సబ్స్క్రైబర్స్ అతన్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ నా సబ్స్క్రైబర్స్కి నేను నమస్కారం, ఎందుకంటే నేను చాలా చాలా థ్యాంక్ఫుల్. నేను వీడియో లేట్ చేస్తే ఎందుకు లేట్ చేసావు భయ్యా అడిగే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఈవెన్ పక్క ఛానల్స్కి వెళ్ళి సాయి ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది, సాయి వీడియో ఎప్పుడు వస్తుంది, చాలా మంది వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి కామెంట్స్ పెట్టే అంత పిచ్చి ఫ్యాన్స్. అంటే మై ఫాలోవర్స్ ఆర్ లైక్ మై బ్రదర్స్. నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ లో వెళ్ళినప్పుడు నీకు ఇప్పుడు దాకా షేర్ చేస్తుండే, పీపుల్ ఆర్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ విత్ తెలుగు టైటన్స్ CEO. నువ్వు ఎప్పుడైతే అనౌన్స్, ఇంకా వాళ్ళు ఏమంటున్నారో, లాస్ట్ వీక్ కూడా పోస్ట్ చేస్తా అన్నాడు, ఇంకా పోస్ట్ చేయలే, నిన్న పోస్ట్ చేస్తా అన్నాడు, ఇంకా పోస్ట్ చేయలే. సో పీపుల్ ఆర్ ఓన్స్ యూ, లైక్ మెయిన్లీ కబడ్డీ కమ్యూనిటీ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళు నిన్ను ఓన్ చేసుకున్నారు. సో 100% వాళ్ళు ఓన్ చేసుకోవడం బాగా పెట్టేస్తే నువ్వు కూడా అంతే కష్టపడతావు. ఎందుకంటే నేను చూసిన కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి నువ్వు వాళ్ళ కోసం ఎంత వర్క్ చేస్తావు, క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అది నీ వర్క్ లోనే తెలుసు. సో ఈసారి ప్లాన్స్ ఏంటి మరి? మళ్ళీ ప్రో కబడ్డీ వచ్చేసింది, యాక్టివ్ అయిపోయినావు నువ్వు అని అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పలే. ప్యాషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్యాషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను నా 7th క్లాస్ వరకు కూడా అసలు నా కబడ్డీ గురించి నా ప్రస్తావన నా లైఫ్లో. నేను ఈ కబడ్డీ అనేది ఎప్పుడు మొదలైందంటే నాకు 8th క్లాస్ ఉన్నప్పుడు సీజన్ 4 మ్యాచెస్ జరుగుతుండే. సీజన్ 1 నుంచి ఏంటంటే మా బాబాయ్ చూసేవాడు, మా ఇంట్లో మా బాబాయ్ చూసేవాడు, మ్యాచెస్ చూసేవాడిని. కానీ అంత ఇంట్రెస్టింగ్గా నేను కబడ్డీని ప్యాషన్గా తీసుకోవాలి, చేయాలి, కబడ్డీ అనేది రోజు మ్యాచ్ చూడాలన్న ఈ జిజ్ఞాస అనేది అప్పుడు లేదు నాలో. నేను 9th చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ నేను కంబైన్డ్ స్టడీస్ చేసుకునేవాళ్ళం. రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా బెంగళూరు బుల్స్ తెలుగు టైటన్స్ మ్యాచ్ అనమాట. ఎట్లాంటి మ్యాచ్ ఉంటుంది, ఇట్లా ఏంటంటే పవన్ సరావత్ అండ్ రోహిత్ కుమార్ ఒకవైపు, వాళ్ళకి కార్నర్స్ ఎవరు సురేంద్ర నాయుడు, మోహిత్ చెల్ల. ఇటు సైడ్ మన టీం చూసుకుంటే తెలుగు టైటన్స్ సందీప్ నర్వాల్, సందీప్ దుల్ కార్నర్స్. సందీప్ దుల్ నాకు ఇంకా అసలు దట్ క్రేజీ టాలెంట్. ఇంకొక విషయం ఏంటంటే రైడింగ్ లో కూడా మనకి రాహుల్ చౌదరి, నీలేష్ సాలుంకే, సుకేష్ హెగ్డే, సో ఇట్లాంటి టాప్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఈవెన్ డిఫెన్స్లో కావచ్చు, రైడింగ్లో కావచ్చు, అండ్ టీమ్ని చాలా చక్కగా లీడ్ చేసేటందుకు మనకి జస్మేర్ సింగ్ గులియా అనేటువంటి కవర్ ప్లేయర్ కూడా ఉన్నాడు, రైట్ కవర్ ప్లేయర్. సో చాలా టాలెంటెడ్ ప్లేయర్స్తో కూడుకున్నటువంటి టీము. అండ్ అది మనకు ఒక డ్రీమ్ సీజన్ అని చెప్పాలి. ఎట్లయితే మన లాస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి 2nd పొజిషన్తో ఎండ్ చేసి లీగ్ స్టేజ్లో ఆ సీజన్లో ఇట్స్ లైక్ మై బెస్ట్ సీజన్. ఆ సీజన్ నేను చూసింది ఏంటంటే ఆ సీజన్ నేను చూసిన తెలుగు టైటన్స్ వేరు, మిగతా సీజన్స్లో నేను చూసిన తెలుగు టైటన్స్ వేరు. అది రాహుల్ చౌదరి ఎంత కసిగా ఆడేవాడంటే, లైక్ మనం హైదరాబాద్లో ఎవరితోటి బెంగళూరు బుల్స్ తోటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు ఎవరు, సందీప్ నర్వాల్ అండ్ రాహుల్ చౌదరి. సో ఎట్లా అంటే బెంగళూరులో రివెంజ్ అంటే నేను చూసినది బేసిక్గా ప్రో కబడ్డీలో రివెంజ్ స్టోరీస్ అంటే నాకు బాగా ఇష్టం. అందులో రాహుల్ చౌదరి రివెంజ్ తీసుకోవడంలో ఎక్స్పర్ట్. రాహుల్ చౌదరికి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అనేది హీరోలో చూస్తాను. ఎందుకంటే సీజన్ 4లో బెంగళూరు బుల్స్తో మనం మ్యాచ్ ఓడిపోయామని చెప్పాను. సో దానికి రివెంజ్ తీసుకున్నాడు బెంగళూరులో. నెక్స్ట్ సీజన్ 5లో 3 లీగ్ మ్యాచ్లు పట్నా పైరేట్స్ తో ఆడితే 3 మ్యాచ్లు ఓడిపోతుంది. ఫేడ్ అవుట్ చేసేస్తాడు ఎవరు, ప్రదీప్ నర్వాల్ మొత్తం తుక్కు కింద చేసేస్తాడు.
మన వాళ్ళు అసలు ట్యాకిల్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, పెద్ద పెద్ద స్కోర్లతో ఓడిపోతాం మనం సీజన్ 5లో. సీజన్ 6లో కరెక్ట్గా ప్లాన్ చేసి అబోజా మెఘాని తీసుకొస్తారు మన మేనేజ్మెంట్. దానికి తగ్గట్టు రాహుల్ ఏ టీంతో ఆడకపోయినా పట్నా పైరేట్స్ మాత్రం గ్యారంటీ 8, 9, 10 అంతకు తగ్గదా స్కోరు. ఎట్లా అంటే ప్రతి రైడ్కి తని వెళ్ళి పాయింట్స్ తీసుకురావడం, మ్యాచ్లు గెలిపించడం సింగిల్ హ్యాండెడ్గా. అండ్ విశాల్ భారద్వాజ్, అబోజా మెఘాని అస్సలు ఆ కాంబినేషన్కి నమస్కారం పెట్టచ్చు. తెలుగు టైటాన్స్లో నాకు నచ్చిన 3 డిఫెన్స్ కాంబినేషన్స్. ఫస్ట్ కాంబినేషన్ సందీప్ దుల్, సందీప్ నర్వాల్, విశాల్ భారద్వాజ్, అబోజా మెఘాని, విశాల్ భారద్వాజ్, సోంబీర్ గులియా. ఈ 3 కాంబినేషన్స్ ద బెస్ట్ కాంబినేషన్స్. ఈవెన్ సందీప్ కండోల్ అనే ప్లేయర్ కూడా నాకు డిఫెన్స్ లో బాగా ఇష్టం. సందీప్ కండోల్ లైక్ ఈ కేమ్ యాజ్ ఎ వెరీ యంగ్ ప్లేయర్, లైక్ అసలు 18 years యంగ్ ప్లేయర్. అదొక సెన్సేషన్ అయింది. మనము డైరెక్ట్ లెఫ్ట్ కార్నర్ పెట్టినాము, అసలు చేస్తాడా చేయడా అనుకునేటప్పుడు అసలు అది ఒక వేరే గేమ్ ఆడిండు. నాకు ఇంకా గుర్తుంది. అండ్ ఇప్పుడైతే రిలీజ్ చేసిన టైటాన్స్ తెచ్చుకుంది అనుకుంటాం. ఓకే, మనం అసలు అక్కడ స్టార్ట్ అయింది దాని జర్నీ. 4th సీజన్లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ నుంచి కబడ్డీ పిచ్చి అనేది నాకు మొదలైంది. అప్పుడు ఆ తర్వాత నేను ఏం చేసేవాడిని, మా ఇంట్లో స్టడీస్ గురించి ఏంటంటే టీవీ కనెక్షన్ చేశారు, నాకు ఫోన్ యాక్సెస్ లేదు. 9th అంటే 10th మార్కుల గురించి ఎంత ఫోకస్డ్గా ఉంటారు మన ఇండియన్ పేరెంట్స్ అనేది వేరే చెప్పాను. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళు ఏంటంటే సపోర్టివ్ పేరెంట్స్, ఎట్లా చేయరా నువ్వు రిటర్న్ చేస్తావు అని ఆ ఒపీనియన్ తోటి వాళ్ళు అన్ని యాక్సెస్లు ఇచ్చేవారు మా వాడికి. నేను డైలీ మ్యాచ్ చూడను అక్కడ. కానీ హిస్ నేమ్ ఇస్ శ్రీనివాస్. తను ఎట్లా అంటే శ్రీనివాస్ నీ వల్లనే ఇప్పుడు తెలుగు కబడ్డీ కమ్యూనిటీని ముందు నేను నడిపిస్తుండో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. క్రెడిట్ గోస్ టు మై ఫ్రెండ్ శ్రీనివాస్ మలినా. కానీ మీ ఇంట్లో తిడతారు ఇప్పుడు. సో స్టార్ట్ అయిన నీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎట్లా అంటే ఇక సీజన్ 5కి వచ్చేసరికి పిచ్చి పెట్టింది. మా ఇంట్లో పెద్ద గొడవ చేశాను నేను. నాకు గ్యారంటీ నాకు కనెక్షన్ ఉండాలి, తక్కువ వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. కానీ డైలీ నేను మ్యాచ్ చూస్తాను. అట్లా అని చెప్పి ఫస్ట్ మ్యాచ్ మా ఫ్రెండ్స్లో కొంత లెవెల్స్కి సపోర్ట్ చేశాను. బట్ నేను మీరు ఎట్లయినా వెళ్ళండి, నష్టం లేదు. కానీ ఐఎమ్ ఆల్వేస్ విత్ తెలుగు టైటన్స్. టీం ఎలా ఉన్నా కానీ 100% కబడ్డీ అనేది 2 తెలుగు రాష్ట్రాలు ఓన్ లీగ్స్. నాకు తెలిసి అయితే స్టార్ట్స్లో కూడా ప్రో కబడ్డీని తెలుగు ప్రజలు ఆదరించినంత ఏ స్టేట్ ఏ ఫ్యాన్స్ ఆదరించలే. అండ్ చాలామంది తక్కువ మందికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుగు టైటన్స్ ఫ్యాన్ బేస్లో నెంబర్ 1. ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, 2 తెలుగు వాళ్ళు సంపాదించుకున్న టీం. తెలుగు వాళ్ళందరూ యూనైట్ అయితే అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ ప్రో కబడ్డీ అనేది మనకి ఇప్పటి నుంచి వచ్చేది కాదు. 2014-15 నుంచి మనము మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తుండే తెలుగు టైటాన్స్. ఇట్లా మ్యాచెస్ కోసము అసలు టీవీ ముందు ఇట్లా చూస్తుండే. అంటే ఇప్పుడు తెలుగు టైటాన్స్ ఎట్లా కనెక్ట్ అంటే మనకి పర్సనల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఫ్యాన్స్కి కాదు, అది ఒక ఫ్యామిలీ అందరూ చూడడం అనేది జరుగుతుంది. మా ఇంట్లో కూడా వెన్ ఐమ్ స్టడింగ్ 10th సెగ్మెంట్లో ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని చూసే గేమ్ కబడ్డీ, ప్రో కబడ్డీ. అండ్ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత చాలా టాలెంట్స్ని కూడా బయట పెట్టినాం. మనము చూసుకోవచ్చు ప్రో కబడ్డీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. ఇండియా అంటే కంట్రీలో క్రికెట్ అంత డామినేషన్ ప్లే నడిపిస్తున్నప్పుడు సెకండ్ హైయెస్ట్ బ్రాడ్కాస్టింగ్ ఫుట్బాల్ కూడా వచ్చింది, ఉండలేకపోయింది మార్కెట్లో. కానీ ప్రో కబడ్డీ క్రికెట్ తర్వాత ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎక్కువ చూసేది ప్రో కబడ్డీని. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, బేసిక్గా ప్రో కబడ్డీ వచ్చిందంటే చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రో కబడ్డీకి నేమ్ తెచ్చింది రాహుల్ చౌదరియో, ప్రదీప్ నర్వాలో, వేళ్ళ అనుకుంటాం. కానీ డీప్ రూటెడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే ప్రో కబడ్డీకి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న శర్మ కామెంటేటర్, ఆనంద్ మహీంద్ర, పారిస్. సో వాళ్ళిద్దరూ కబడ్డీని ఎట్లయినా గ్రో చేయాలి. ఇండిజినస్ స్పోర్ట్, మన భారతదేశ క్రీడ కబడ్డీ, మన భారతదేశం మట్టిలో పుట్టినటువంటి క్రీడ కబడ్డీ. సో అట్లాంటి క్రీడని విశ్వవ్యాప్తం చేయాలి, ఒక బిగ్ స్టేజ్లోకి తీసుకురావాలి. దీన్ని కొంచెం బిజినెస్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి కబడ్డీ ప్లేయర్స్ యొక్క జీవితాల్లో సమూలమైనటువంటి ఒక మంచి మార్పు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రో కబడ్డీ లీగ్కి మాతృ సంస్థ లాంటి మషాల్ స్పోర్ట్స్ని స్థాపించారు. ఆఫ్టర్ దాట్ వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత ఈవెన్ బ్రాడ్కాస్టర్స్ రాకపోయినా వాళ్ళు చేసిన స్ట్రగుల్ వల్ల స్టార్ స్పోర్ట్స్ అనే ఒక బ్రహ్మాస్త్రం ఆ రోజు నుంచి ఈ రోజు
ఈవెన్ 2014లో నేను చదివిన కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఏంటంటే 2014లో ఒకవేళ ప్రో కబడ్డీ ఫస్ట్ సీజన్ ఫెయిల్ అయితే ఆపేద్దామనే డిసిషన్స్లో ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఇండియన్ ప్రేక్షకులు ఎవరైతే తెలుగు ప్రేక్షకుల గురించి మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏం చేశారంటే బాబు మీరు ఆపొద్దు, ఇది ఇట్లనే కంటిన్యూ అవ్వాలి, మేము చూస్తూనే ఉంటాం దాన్ని ఉండండి అన్నట్టు తెలుగు ప్రేక్షకులు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి కబడ్డీ అభిమానులు దీన్ని ఆదరించారు. ఓకే, సో యాజ్ ఏ ఫ్యాన్గా స్టార్ట్ అయిన నీ జర్నీ కాంటెంట్ క్రియేటర్ లాగా ఇప్పుడు కబడ్డీలో తెలుగు కబడ్డీ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది టాప్ యూట్యూబర్ ఆదరించినారో ఇక్కడ నీకు కూడా సేమ్ అదే లవ్ అండ్ సపోర్ట్ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఈ జర్నీ నీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అనే క్వశ్చన్కి నువ్వు ఎట్లా ఆన్సర్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఐఎమ్ నాట్ ఎ టాప్ క్రియేటర్, నేను టాప్ లేపే క్రియేటర్. ఆ టాప్ లేపేది నేను కాదు, నా ఫ్యాన్స్, మై సబ్స్క్రైబర్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సబ్స్క్రైబర్స్. ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్ డిఫరెంట్, వాళ్ళు వేరు. అసలు వాళ్ళు నా మీద చూపించే ప్రేమ ఆదరణలు కావచ్చు, ఇట్లా ఏంటంటే ఒక బ్రదర్స్ బాండింగ్లా ఉంటుంది. కానీ నా సబ్స్క్రైబర్స్ వాడేదో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చెప్తుంటే ఇంటరాక్షన్ లేదు. బయట ఫ్యాన్ స్క్వేర్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు మోర్ దెన్ 30% పీపుల్ నన్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. అక్కడ నార్త్ క్రియేటర్స్, పెద్ద క్రియేటర్స్, లైక్ చాలా మంది నీకు కూడా తెలిసిన క్రియేటర్స్ వచ్చారు. బట్ వాళ్ళందరికీ దొరకనటువంటి రికగ్నిషన్ అనేది తెలుగు క్రియేటర్స్ కూడా మనం 10 మంది వెళ్ళాము. నాకు తెలుసు ఆ విషయం. నువ్వు సో అన్నీ కూడా పక్కన పెట్టి నాతో ఇంటరాక్ట్ అయ్యారంటే వాళ్ళు నన్ను ఒక ఇంట్లో వాడిలాగా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా నేను చేయకూడదనే ఉద్దేశం నాకుంది. ఇక కబడ్డీ యూట్యూబ్లోకి ఎట్లా వచ్చినా అనేది దానికి ముందు నేను ఒక ఆన్సర్ చెప్పాలి. మీరు 100% ఒక కరెక్ట్ పర్సన్కి సపోర్ట్ చేసినారు. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టెడ్ సాయి ఫ్రమ్ ది స్టార్టింగ్. అండ్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా మనకు తగులుతారు. అండ్ ద రెస్పెక్ట్ దట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ ఎ క్రియేటర్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ సాయి. అండ్ ఇంకా ఎవరైతే చేయలేదో ఫస్ట్ చేసుకోండి. ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా చాలా అంటే చాలా మాట్లాడాలి. కాంట్రవర్సీస్ వస్తాయి ఇప్పుడు మధ్యలో. తెలుగు కమ్యూనిటీ అందరినీ గ్రో చేసి కూడా చాలా ఉన్నాయి. కానీ ఈసారి అలా కాదు, 100% మనం ముందుకే పోవాలి అనే ఇంకా ఉద్దేశంతో కూడా ఉన్నాడు. అండ్ ఆల్సో సో ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో సాయి కబడ్డీ ఎక్కడ స్టార్ట్ చేసినావు అనేది, యూట్యూబ్ ఎక్కడ ఏంది? నేను ఒక ఫ్యాన్కి థ్యాంక్ యూ. ఫ్యాన్కి చిన్మయ్ విఘ్నేష్, అతను ఇప్పుడు నాకు తెలిసి ఇంటర్ చదువుతుండొచ్చు. ఓకే, అతను నాకు ఎట్లా అంటే, నేను ఫస్ట్ నా సాయి కబడ్డీ తెలుగు వేరే ఛానల్ ఉండేది. అది ఐ లాస్ట్ దట్, ఎట్లా అంటే యాక్సెస్ లాస్ట్ అయ్యాను. బట్ ఆ ఛానల్ పోయిన తర్వాత కూడా పర్సనల్గా వచ్చి నాతో ఇంటరాక్ట్ అయిన మొదటి వ్యక్తి చిన్మయ్ విఘ్నేష్. ఈ రోజు కూడా ఆయనతో కాంటాక్ట్ ఉంటుంది, ఫోన్ చేస్తాడు. నేను కూడా ఎవరి ఫోన్ ఈవెన్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ల ఫోన్లు ఎత్తిన లిఫ్ట్ చేస్తాను. నెక్స్ట్ షోకి పట్టుకొచ్చేద్దామా? మనకు కావాల్సిందే అది. మాకు సూపర్ స్టార్స్ గెస్ట్ ఎవరంటే మన ఫ్యాన్సే. ఫ్యాన్స్తోనే ఇంటరాక్షన్ పెంచుకుందాం, ఫ్యాన్స్నే సూపర్ స్టార్గా మార్చుదాం. ఫ్యాన్ చార్జ్ పుట్టిందే దానికోసం. తను చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడు, ఇప్పుడు కూడా నాతోటి టచ్లో ఉన్నాడు. బట్ తను కృష్ణ తను తీసుకురావడం కొంచెం ప్రాబ్లం అవుద్దేమో నీకు. 100% సాటర్డే రోజు ఎక్కింది అనుకో బస్సు, సండే దిగుతాడు, ఇంటర్వ్యూ తీసుకొని సండే నైట్ కల్లా ఎక్కేస్తే మండే కల్లా వెళ్ళిపోతాడు. నువ్వు పిలుస్తారాడా? సో కమింగ్ బ్యాక్ టు యువర్ జర్నీ, లైక్ ఇప్పుడు 10K పేజ్ డిజబుల్ అయిన తర్వాత లైక్ ఎట్లా నువ్వు బ్లాంక్ అయిపోయి ఉంటావు. కానీ ఏ సపోర్ట్, లైక్ చిన్మయ్ విఘ్నేష్ ఇచ్చిన సపోర్ట్ తోటి నువ్వు మళ్ళీ క్రియేట్ చేసినావా? సో దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పు. ఫస్ట్ నేను ఇది కూడా దానికి కూడా ఒక ఫ్రెండ్ కారణం. నేను ఇంటర్ నా బ్యాచ్మెంట్ ఒక అతను ఇట్లా యూట్యూబ్ చేసేవాడు. నేను వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవి కొంచెం పోస్ట్ చేసే ఉన్నాయి. తను ఏమన్నాడంటే, యూట్యూబ్లో నువ్వు కబడ్డీ గురించి మాట్లాడవచ్చు కదా, లేదా నా ఛానల్ నీకు ఇస్తాను, నువ్వు మాట్లాడవచ్చు కదా, రెవెన్యూ ఏమి ఇవ్వను కానీ నీ పేరే వేస్తా యాజ్ అన్ అనలిస్ట్ అని చెప్పాడు అనమాట. వల్ల అవుతాయా అన్న అంశం ఉండేది. కానీ నేను ఒక వీడియో పెట్టాను, స్లైడ్ చేసి మ్యూజిక్ పెట్టి వేరే చిన్న ఛానల్లోనే రిలీజ్ చేశాను. దానికి నియర్లీ 1.5K వ్యూస్ వచ్చాయి ఆ ఛానల్కి. తర్వాత లాస్ట్ దట్ యాక్సెస్. అది నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా థాట్ వచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీడియో కంటెంట్ ప్లాన్ చేస్తుంటే నాకు అనిపించింది, నేను మొత్తం చూసా, క్రికెట్ గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, టెక్ గురించి మాట్లాడేవాళ్ళు, కానీ కబడ్డీ గురించి స్పెసిఫిక్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. వేరేజ్ హిందీలో నేను చూసినప్పుడు అప్పటికే 15 ఛానల్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి, మంచి సబ్స్క్రైబర్ బేస్. నాకు తెలుగు వాళ్ళకి కబడ్డీ కంటెంట్ చేయడం మనం కూడా చేయొచ్చు కదా అన్న ఒపీనియన్ తోటి సాయి కబడ్డీ తెలుగు
సాయి గౌడ పార్టీ కబడ్డీ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సాయి గౌడ చాలా ఎవరైనా సజెస్ట్ చేస్తే కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, ఇంత పేరు కూడా సజెస్ట్ చేసే అంత ఓపిక ఇంకెవరికి ఉండదు అని నా సబ్స్క్రైబర్కి బ్రాండ్ పెట్టే నేను 30 వీడియోస్లోనే 10K సబ్స్క్రైబర్స్ కొట్టేశాను. ఎట్లంటే ఒక 10 లక్షల వ్యూస్, ఒక 10K సబ్స్క్రైబర్స్ చాలా బాగా సాగింది. మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ వన్ డే ఐ లాస్ట్ మై ఛానల్ యాక్సెస్. ఫస్ట్ అవన్నీ కూడా తీసుకోలే. ఇంకా వచ్చింది ఆ ఛానల్ నా దగ్గర పోయినప్పుడు కూడా దాంట్లో 48 అవర్స్లో దాదాపుగా 70,000 వ్యూస్ ఉన్నాయి. ఈ ఛానల్ని నేను కోల్పోయాను. తర్వాత నువ్వు నమ్మకపోయినా కానీ ఒక చెత్త నిర్ణయం తీసుకో, అదేంటనేది కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం చెప్పకూడదేమో. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మై ఫ్యామిలీ వాజ్ సపోర్టెడ్ మీ, మళ్ళీ చేయి ఏం కాదంటే నెక్స్ట్ నేను ఇట్లా వాట్సాప్ లింక్స్ పెట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా ఛానల్ పోయిందని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే 2 పర్సన్స్ నన్ను, ఫస్ట్ జక్కుల అక్షయ్, సెకండ్ ఫస్ట్ పర్సన్ చిన్మయ్ విఘ్నేష్, వీళ్ళిద్దరు అప్రోచ్ అయ్యారు. లేదు నువ్వు మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయబోయ్యా, విల్ సపోర్ట్ యూ అన్నారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి అండ్ కేడిపి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి 1.5K సబ్స్క్రైబర్స్ ఎందుకు ఉండే అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ 30 వీడియోలు టైం పడుతుంది. లేదు నీ ఛానల్ ఉంది కదా ఇద్దరం కలిసి చేద్దామని. ఈజ్ నాట్ గుడ్ అట్ ఎడిటింగ్, తనకి గైడెన్స్ ఇవ్వడము ఎట్లా కంటెంట్ చేయాలనేది ఉంటూ మేము 5K 6K సబ్స్క్రైబర్స్కి రీచ్. ఆ టైంలో ఏంటంటే నేను నా ఛానల్ గ్రో చేసినప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. బట్ సెకండ్ ఛానల్కి వచ్చేసరికి నాకు టైం దగ్గర ఎగ్జామ్స్ స్టడీ, దీనివల్ల లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అయింది. ఈ టైంలోనే నాకు హిందీలో 10-15 మంది క్వాలిటీ కంటెంట్ ఇచ్చి క్రియేటర్ ఇద్దరు ఎందుకున్నారు. దీన్ని మనం కమ్యూనిటీని ఇంకా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఒక పర్సన్ అప్రోచ్ అయ్యాను. తన పేరు నేను ఒక పర్సన్ని అప్రోచ్ అయ్యి నువ్వు ఇలా మాకు ఎడిటింగ్ అది చేసి పెట్టువయ్యా అని చెప్తే తన తర్వాత వేరే ఛానల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉంది, ఒక మంచి తను ఏం చెప్పినా వినేందుకు ఒక నియర్లీ ఒక 10K వ్యూవర్స్ రెడీగా ఉంటారు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అదే క్రియేటర్గా నేను చాలా ఎంకరేజ్ చేశాను, ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తాను. దీనివల్ల నెగటివ్ కూడా అయ్యాను అనేది, ఈ వీడియోస్ ఎక్కువ చూసి కింద కమెంట్స్ చెప్పు అంటే అప్పుడు చెప్పను. నీ జర్నీలో అసలు యూట్యూబ్ గా స్టార్ట్ అయినా నీ జర్నీ, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు ఒక ప్రముఖ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ కి కూడా వర్క్ చేసినావు అండ్ ఒక ప్రముఖ కమెంటేటర్ దగ్గర నుంచి కూడా చాలా గైడెన్స్ తీసుకొని కూడా నువ్వు ఇంకా చాలా నేర్చుకొని ముందుకు వచ్చినావు అని చెప్పేసి తెలిసింది. అది ఎంతవరకు నిజమో అండ్ ఎవరు అది అనేది తెలుసు కదా. బేసిక్గా ఇది లాస్ట్ సీజన్ ప్రో కబడ్డీకి నేను 2022 ఐ థింక్ 2022 2021 ఆ టైంలో నేను చెప్పాను కదా ఈ కేడిపి ఛానల్లో వర్క్ చేస్తున్నాయి, ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటున్నాయి. ఈగల్ మీడియా వర్క్స్ ద్వారా నాకు ఆఫర్ వచ్చింది, చేశాను. ఆ టైంలో అక్కడ మేనేజ్మెంట్ నన్ను బాగా పుష్ చేశారు. యాజ్ ఏ కామెంటేటర్గా ఉన్నటువంటి ఆ కాలంలో సందీప్ కుమార్, సందీప్ అన్న అని పిలుస్తాం మన అందరం. సందీప్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్లీ ఎట్లా చేయాలి కంటెంట్ అనేది, ఎట్లా చేస్తే మన ప్రేక్షకుల ముందుకు ఒక క్వాలిటీ అవుట్పుట్ని తీసుకెళ్ళగలుగుతాం. ఇదంతా ఎక్స్పీరియన్స్ అంతా నేను ఈగల్ మీడియా వర్క్స్లోనే గెయిన్ చేశాను. ఈగల్ మీడియా వర్క్స్లోకి వెళ్ళక ముందు సాయి వేరు, ఈగల్ మీడియా వర్క్స్కి వెళ్ళి వచ్చిన సాయి వేరు. సందీప్ అన్నతోటి ఇంటరాక్ట్ అవ్వకున్న సాయి వేరు, సందీప్ అన్నతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత సాయి వేరు. నన్ను కబడ్డీలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఈరోజు నేను టాప్ ఇన్ఫ్లుయెన్సర్, టాప్ లేపే ఇన్ఫ్లుయెన్సర్ నేను అయ్యానంటే, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్, ఎంత మంచి ఫ్రెండ్స్, ఎంతమంది బ్రదర్స్ నాకు లభించారంటే దాని వెనకాల సందీప్ అన్న గైడెన్స్ కూడా ఉందని డెఫినెట్గా నేను దొరుకుతాను. అండ్ నేను ఐఎమ్ ఫార్చునేట్, మిగతా కాంటెంట్ క్రియేటర్స్కి రానటువంటి ఆపర్చునిటీస్ కూడా నాకు వచ్చాయి. అది భగవంతుడు దయ, నాకు ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క దయగా భావిస్తాను. కానీ నాలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉందని నేను ఇప్పటికీ ఒప్పుకోను. అందరు సమానమే ఇక్కడ. సో ఓకే, సో నువ్వు 2022లో ఎప్పుడైతే కేడిపి ఛానల్తో వర్క్ చేస్తూ ఈగిల్ మీడియా వర్క్స్లో కూడా సందీప్ ఎక్కడైతే తెలుగు కాంటెంట్ క్రియేటర్కి ఏ హెల్ప్ ఉన్నా సందీప్ అన్న ముందుంటాడు. అదైతే 100%. నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ మన తెలుగు వాళ్ళం ఎందుకు చేయలేము, స్పోర్ట్స్లో మెయిన్గా దట్ క్రికెట్ తీసుకోవచ్చు, కబడ్డీ తీసుకోవచ్చు, అండ్ ఇప్పుడు టెన్నిస్లో కూడా అన్న కమెంటరీ చేస్తుండు. కమెంట్ ఎత్తు అయితే తెలుగు కాంటెంట్ క్రియేటర్స్ని సపోర్ట్ చేయడంలో అన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక పుష్ ఇస్తారు. నువ్వే లైవ్ ఎగ్జాంపుల్ దానికి. సో ఈ ఒక మీడియం నుంచి ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఏ కాంటెంట్ క్రియేటర్ లైక్ సాయి. మీరు ఎలా పుష్ చేశారో, గురువు అనే సాయికి గురువు మీరు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్
సాయి ఫర్ గివింగ్ సాయి ఫర్ తెలుగు కమ్యూనిటీ. సో ఆ ఈగల్ మీడియా వర్క్లో నువ్వు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసినావు. తెలుగు టైటన్స్ 100% నిన్ను అండ్ మన తెలుగు క్రియేటర్స్ అందరినీ బ్యాకప్ చేస్తూనే ఉంటుంది.